హలో ఆల్, దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్. మా బాబు ఎలా సఫర్ అయ్యాడనేది ఇప్పుడు మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. హాస్పిటల్ నెగ్లిజెన్సీ వల్ల కరెక్ట్ టైం డెలివరీ చేయక మెకోనియం యాస్పిరేషన్ సిండ్రోమ్ అనే దానివల్ల బాబు సఫర్ అయ్యాడన్నమాట. పుట్టిన వెంటనే బేబీ ఏడవలేదు. పుట్టిన వెంటనే బేబీ క్రై అనేది ఎంత ఇంపార్టెంటో నాకు బాబు పుట్టేదాకా కూడా తెలీదు. మెకోనియం అనే ఇతను బేబీ లోపలే స్ట్రెస్ ఫీల్ అయ్యి ఆక్సిజన్ బ్రెయిన్కి అందకపోవడం వల్ల కడుపులోనే మెకోనియం పాస్ చేసి దాన్ని మింగేశాడన్నమాట. సో బాబు పుట్టిన తర్వాత ఏడవలేదు, 3-4 మినిట్స్ తర్వాత ఏడ్చాడు. సో అందువల్ల 4 days వెంటిలేటర్ పైన ఉన్నాడు. ఈ మెకోనియం అనేది చాలా డేంజరస్ అండి బేబీకి. దానివల్ల చాలా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ అని కూడా వస్తాయి. బట్ గాడ్ గ్రేస్ బాబుకి అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాలేదు. బట్ ఏజ్కి తగ్గ వెయిట్ అయితే బాబు పెరగలేదండి. 1 year వరకు ఓన్లీ 7 kgs మాత్రమే ఉన్నాడు. నేను ఇలాంటి వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఎవరైనా రిలేటెడ్ కంటెంట్ ఉంటే వాళ్ళు కనెక్ట్ అవుతారని, అండ్ 9 months ప్రెగ్నెన్సీ ఎవరైనా ఉంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే అలౌట్ అవుతారని, హాస్పిటల్ వెళ్తారని మా బాబు విషయంలో మేము చాలా స్ట్రగుల్ అయ్యాము. బ్రెయిన్ ఎంఆర్ఐ, ఈసీజీ అని హైదరాబాద్లో న్యూరో పీడియాట్రిక్స్ ఇవన్నీ డాక్టర్స్ చూపించాము. బట్ గాడ్ గ్రేస్ అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి. ఒక 2-3 minutes బాబు ఏడవడం లేట్ అయితే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉండేవాళ్ళం. ఇక్కడ బాబు పిక్ చూపిస్తున్నాను చూడండి. మేము హాస్పిటల్ వెళ్ళిన 6-7 hours మాకు సర్జరీ అనేది చేశారు. అంతసేపు సైలెన్స్ పెట్టి మాత్రమే ఉంచారు. హార్ట్ బీట్ ఎలా ఉంది అవన్నీ ఏవి చెప్పలేదు. సీరియస్ ఉందని చెప్పలేదు. సీరియస్ ఉందని వేరే డాక్టర్ దగ్గరికి పంపించలేదు. ఇప్పుడు ఆ హాస్పిటల్ నేమ్ చెప్పాలనుకోవట్లేదు. అసలు మా బాబు పుట్టేదాకా మెకోనియం అనే వర్డ్ ఉంటుందనుకనే నాకు తెలియదు. ఇప్పుడు మీలో చాలామంది కూడా తెలీదు. సో మనం ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేసేంత వరకు కూడా మనకు అలాంటి సిచ్యువేషన్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. మేము ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకోవాలి. నేను యూట్యూబ్లోను, గూగుల్లోను అన్నీ సెర్చ్ చేసి చాలా భయపడ్డాను. బట్ గాడ్ గ్రేస్ బాబుకి అలాంటి ప్రాబ్లమ్స్ ఏవీ రాలేదు. హెల్దీగా ఉన్నాడు అండ్ నార్మల్ బేబీగా ఉన్నాడు. ప్రజెంట్ వచ్చేసి 2.5 years బాబుకి ప్లే స్కూల్ కూడా వెళ్తున్నాడు. Thanks for watching.